హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాసు. ఈరోజు టాపిక్ వచ్చేసి అవికా స్మార్ట్ వాచ్. ఈ వాచ్ వచ్చేసి ఒక స్మార్ట్ కీప్యాడ్ మొబైల్ అనుకోవచ్చు. నేను ఈ వాచ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకోవడం జరిగింది, అది కూడా 950కి. దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి 1300, 1500 అలా ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ని నేను తీసుకోవడం జరిగింది. ఈ ప్రైస్కి వర్తబులేనా, దీనిలో ఉన్న ఫీచర్స్ ఏంటి, డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది, అలాగే బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ స్మార్ట్ వాచ్ని ఒక 3 days బాగా యూజ్ చేసి నా హానెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూ మీకు ఇవ్వబోతున్నాను. సో ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే నా వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నా వీడియో నచ్చితేనే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా స్మార్ట్ వాచ్ కొనాలన్నా లేకపోతే ఏపీ స్కీమ్స్ అయినా నా ఛానల్లో మీరు చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా కంటెంట్లోకి వెళితే బాక్స్ కానీ చూసుకుంటే నార్మల్గానే ప్యాక్ చేసి ఉన్నారు. బాక్స్ అయితే ఎక్కడ డ్యామేజ్ కాకుండా కొంచెం నీట్గానే అసెంబుల్ చేశాను నేను అనుకుంటున్నాను. బాక్స్ మీద స్మార్ట్ వాచ్ బ్రాండ్ నేము, అలాగే బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇంకా బాక్స్ ఓపెన్ చేసి ఏమేమి థింగ్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి యూజర్ మాన్యువల్. యూజర్ మాన్యువల్ ఒకసారి చూడండి. వాచ్ని ఎలా యూజ్ చేసుకోవాలి, యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రతి స్పెసిఫికేషన్ దాంట్లో ఉంటుంది. క్లియర్ కట్గా చదివి మీరు ఆ ఇన్స్ట్రక్షన్ తీసుకొని వాచ్ని వాడుకోండి. ఇక వాచ్ని ఛార్జ్ చేసుకోవడానికి ఒక కేబుల్ ప్రొవైడ్ చేశారు. ముందుగా ఈ స్మార్ట్ వాచ్ని ఆన్ చేసి చూద్దాం అసలు ఛార్జింగ్ ఉందా లేదని. ఈ వాచ్కి మనం జియో సిమ్ తప్పించి ఏ సిమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, అలాగే మెమరీ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. 32 GB దాకా మనం బ్యాటరీ విడిగా రావడం జరుగుతుంది. బ్యాటరీ ఫిక్స్ చేసి మనం ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూద్దాం ఎక్కుతుందో ఎక్కలేదు అనేది. ఈ వాచ్ స్టాప్ వచ్చేసి సిలికాన్ స్టాప్ అంట. నాకైతే అంత క్వాలిటీ అనిపించలేదు. ఈ బ్లాక్ స్టాపే కాకుండా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, మీరు అది యూజ్ చేసుకోవచ్చు. నాకు వచ్చేసి ఈ బ్లాక్ కలర్ ఏం తీసుకున్నానంటే, బ్లాక్ కలర్ అంటే నాకు కొంచెం ఇష్టం కాబట్టి బ్లాక్ కలర్ తీసుకున్నాను. మన హ్యాండ్కి ఈ స్మార్ట్ వాచ్ పెట్టుకున్నప్పుడు ఈజీగా ఫిట్ అయింది, అలాగే డిజైన్ చూడడానికి కూడా కొంచెం లుక్గా ఉంది. అలాగే ఈ వాచ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఓకే అంతంత మాత్రమే ఉంది. ఇక వాచ్ వచ్చేసి మెటల్ బాడీతో మనకు ప్రొవైడ్ చేశారు. ఇక ఈ స్మార్ట్ వాచ్ డిస్ప్లే సైజ్ వచ్చేసి 52 mm, అలాగే డిస్ప్లే టైప్ వచ్చేసి అల్ట్రా హెచ్డి. ఇక డిస్ప్లే పిక్సెల్స్ వచ్చేసి 320x 320 పిక్సెల్ మనకి రావడం జరుగుతుంది. ఇక వాచ్ సైడ్ కానీ చూసుకుంటే ఒక బటన్ ప్రొవైడ్ చేశారు. ఇక ఆ బటన్ వచ్చేసి వాచ్ పేజ్ ఓపెన్ చేసుకున్నట్టుకి, మెనూ ఓపెన్ చేసుకున్నట్టుకి యూజ్ అవుతుంది. అలాగే దాని కింద వచ్చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి సిమ్ స్లాట్ అలాగే మెమరీ స్లాట్ యూజ్ చేసుకున్నట్టుకు ఉంది. ఇక డిస్ప్లే కలర్స్ వచ్చి చూడడానికి చాలా బాగా కనిపిస్తున్నాయి. ఐకాన్స్ కూడా సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మీరు కొంచెం డిఫరెంట్గా ఐకాన్స్ చేంజ్ చేసుకోవచ్చు. డిస్ప్లే టచ్ రెస్పాన్స్ బాగుంది. అలాగే ఈ మొబైల్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ మోడ్స్ కావచ్చు, అలాగే హార్ట్ బీటు, హార్ట్ రేటింగు, బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, స్టెప్స్, వెదరు, వాట్సప్, ట్విట్టరు, ఫేస్బుక్, MP3 ప్లేయర్, 2 MP కెమెరా మనకు ప్రొవైడ్ చేశారు. సెన్సార్స్ ఉన్నాయి కానీ అంత బాగా వర్క్ అవ్వడం లేదు. సింగిల్ చిప్ హాండ్ స్క్రీన్ టచ్ అంటే ఇది. ఇంకా వాటర్ రెసిస్టెన్సీ ఉందంటున్నారు, అది కూడా 50 meters దాకా 30 minutes సర్వేగలుగుతుంటున్నారు. ఇది వాటర్ ప్రూఫ్ వాచ్ అని నాకు నమ్మకం లేదురా. నోటిఫికేషన్ ద్వారా ఉందని చెప్తున్నారు. ఆ నోటిఫికేషన్లో కాల్ హిస్టరీ కావచ్చు, మిస్డ్ కాల్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, వాట్సాప్ మెసేజ్ కావచ్చు, ఇలా కొన్ని వస్తాయని చెప్తున్నారు. కానీ దీంట్లో అసలు వర్క్ కావడం లేదు. ఇక దీంట్లో కాల్స్ చేసుకోవచ్చు, కాంటాక్ట్స్ సేవ్ చేసుకోవచ్చు. దీనిలో మళ్ళీ డెడికేటెడ్గా మైక్రోఫోన్, నాయిస్ క్యాన్సిలేషన్, మ్యూజిక్ ప్లేయర్, MP3 సపోర్ట్ చేస్తుంది. ఇక స్పీకర్ క్వాలిటీ వచ్చేసి 98 dB. ఒకసారి సిమ్ వేసి మనం కాల్ ఎలా వస్తుందో ఒకసారి టెస్ట్ చేద్దాం. అలాగే మెమరీ కార్డ్ వేసి, ప్రస్తుతానికైతే మన దగ్గర మెమరీ కార్డ్ లేదు, కానీ మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని ఒకసారి టెస్ట్ చేసి MP3 సాంగ్స్ ఎలా వస్తున్నాయి విందాం. ఇవే కాక ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. మ్యూజిక్ కంట్రోలు, కాల్ లెఫ్ట్, కాల్ నోటిఫికేషను అన్నీ బాగున్నాయి. అవుట్డోర్ సెక్యూరిటీగానే ఉందంటున్నారు, కానీ దాంట్లో ఆ ఫీచర్ లేదని నాకు తెలుసు. ఫోన్ కాల్స్ రికార్డింగ్ చేసుకోవచ్చు, అలాగే మీరు నార్మల్ వాయిస్ కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. వచ్చినప్పుడు వైబ్రేషన్ వస్తుంది, అలాగే రింగ్ టోన్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్లూటూత్. మొబైల్ ఆన్ చేయగానే క్షణాల్లో పేర్ అవడం జరుగుతుంది. ఇది వరకు బాగా వర్క్ అవుతుంది. మొబైల్కి అలాగే ఈ స్మార్ట్ వాచ్కి బ్లూటూత్ కనెక్ట్ అయ్యాక ఆటోమేటిక్గా టైమ్ అండ్ డేట్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఈ స్మార్ట్ వాచ్లో సిమ్ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు, అలాగే మీ మొబైల్లో ఉన్న కాల్స్ కూడా బ్లూటూత్ ద్వారా మీరు కనెక్ట్ చేసుకొని మాట్లాడుకోవచ్చు ఈ స్మార్ట్ వాచ్లు అనేది. ఒకసారి కాల్ మాట్లాడి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో, సౌండ్ క్వాలిటీ కావచ్చు, లేదా ఈ బడ్జెట్ వర్తబుల్ కాదా అని ఒకసారి చూద్దాం వాయిస్ కాల్ ఎలా వస్తుంది అనేది. హలో, బాగున్నా. హలో, బాగున్నా, వినిపిస్తుందా? ఈ స్మార్ట్ వాచ్లో డెడికేటెడ్గా మైక్రోఫోన్ ఇచ్చారు. సౌండ్ క్వాలిటీ పర్వాలేదు, ఆ బడ్జెట్కి వర్తబుల్ అని నేను చెప్తాను.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ వచ్చేసి లిథియం ఎల్ఓఎన్ బ్యాటరీ. ఇక ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ అవ్వాలంటే 30 మినిట్స్. ఇంకా బ్యాటరీ ఛార్జింగ్ అయిన తర్వాత మన యూజింగ్ టైం వచ్చేసి వీళ్ళు 48 అవర్స్ అంటున్నారు, కానీ 40 అవర్స్ మాత్రమే వస్తుంది. హెవీ యూజర్కి అయితే 1.5 డే మాత్రమే ఈ స్మార్ట్ వాచ్ యూజ్ చేసుకోవచ్చు. అంటే అరౌండ్ ఒక 30 అవర్స్ మాత్రమే ఈ బ్యాటరీ వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్లో ఎక్కువ అట్రాక్ట్ చేసినట్టే కెమెరా ఉన్నట్టున్నారు. ఈ స్మార్ట్ వాచ్లో 2 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఆ కెమెరా పర్ఫార్మెన్స్ వచ్చేసి నాకు అస్సలు నచ్చలేదు. ఒక 2-3 పిక్స్ కానీ చూడండి, క్వాలిటీ ఎలా ఉందో మీకే అర్థమవుతుంది. ఇక ఈ బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 4.2. అలాగే యూజింగ్ ఆండ్రాయిడ్ వాడుకోవచ్చు, ఐఓఎస్ వల్ల కూడా వాడుకోవచ్చు. ఇంటర్నల్ మెమరీ వచ్చేసి 512 మెమరీ అంటున్నారు, అసలు లేదు దీంట్లో. ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ వచ్చేసి 32 GB దాకా మీరు యూజ్ చేసుకోవచ్చు అంట. ఇక దీంట్లో ర్యామ్ వచ్చేసి 128 MB. అన్ని లాంగ్వేజ్లకి ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ యూజింగ్ వచ్చేసి మేల్ పర్సన్ వాడుకోవచ్చు, ఫీమేల్ పర్సన్ వాడుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ ప్రైస్ వచ్చేసి మామూలుగా 1300 లేకపోతే 1500 ఉంటుంది. నేను వచ్చేసి 950 రూపీస్కి కొనడం జరిగింది, అది కూడా ఆఫర్లో. ఈ ప్రైస్కి ఈ స్మార్ట్ వాచ్ వర్తబుల్లా అంటే నిజంగా చెప్తున్నాను, హానెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూ. అస్సలు వేస్ట్ అబ్బా. నువ్వు 950 పెట్టి కొనే బదులు ఇంకొక 500 లేదా 600 పెట్టుకొని, దీనికన్నా అదర్ బ్రాండ్స్లో ఇంకా చాలా చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి, దీనికన్నా మంచి ఫీచర్స్ ఉన్నాయి. నా పర్సనల్ సజెషన్, ఈ వాచ్ అస్సలు వద్దు. ఎందుకంటే మీరు వాచ్ తీసుకున్న తర్వాత ఒక 1 వీక్ కావచ్చు, లేకపోతే 10 డేస్ కావచ్చు, ఒక 1 మంత్ తర్వాత చెడిపోతే మీరు పెట్టిన మనీకి వర్తబుల్ స్మార్ట్ వాచ్ కదని నా ఫీలింగ్. నేను అప్పటికి వాచ్ బ్రాండ్ నేము యూట్యూబ్లో సెర్చ్ చేశాను, అలాగే గూగుల్లో సెర్చ్ చేశాను, ఎక్కడ ఈ బ్రాండ్ నేమ్ నాకు అసలు కనిపించలేదు. అప్పటికి మా ఫ్రెండ్కి చెప్పాను ఈ వాచ్ వద్దంటే, వాడు వచ్చేసి అన్న తక్కువలో వస్తుంది నాకు, నేను ఈ వాచ్ ఒకసారి టెస్ట్ చేస్తానంటే, ఏదో సరేలే చూద్దాం ఈ కొత్త బ్రాండ్ కదా అనేసి నేను తీసుకున్నాను. లేదరా బాబు నాకు ఇదే వాచ్ కావాలి, నాకు చిన్న కీప్యాడ్ ఫోన్ లాంటి స్మార్ట్ వాచ్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, మీరు అక్కడి నుంచి కూడా దాన్ని చెక్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియోలో కానీ జెన్యూన్ అండ్ హానెస్ట్ కంటెంట్ అనిపిస్తే మాత్రమే నా వీడియోకి లైక్ చేయండి. ఒకవేళ కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ విజిట్ చేయండి. ఏపీ స్కీమ్స్ కావచ్చు, మీ మొబైల్స్ కావచ్చు, మొబైల్ యాక్సెసరీస్ కావచ్చు, ఇలాంటివన్నీ నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీకి కావచ్చు, ఎవరికైనా యూజ్ఫుల్ కంటెంట్ అనిపిస్తే మాత్రమే షేర్ చేయండి. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరిలో మీ వాసు. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.